వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్స్పీ న్యూస్. దేశంలోని ప్రతి ఒక్కరూ ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. త్రివర్ణ పథకంతో దిగిన సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆయన కోరారు. ప్రధాని మోడీ గతంలో ప్రారంభించిన ప్రచారం పెద్ద ఉద్యమంగా మారిందని షా అభిప్రాయపడ్డారు. ఏపీ కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ హైకోర్టును కోరారు. పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు రేపు విచారించనుంది. జూన్లో అరెస్ట్ అయిన పిన్నెల్లి అప్పటి నుంచి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. ఆయన దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లను కింది కోర్టు కొట్టేసింది. వచ్చే ఏడాది హజ్ యాత్రకు మక్కా వెళ్లే వారికి హజ్ కమిటీ కొత్త నిబంధనలు ప్రకటించింది. యాత్రికులకు పాస్పోర్ట్లో 2026 జనవరి 31 వరకు వ్యాలిడిటీ, మెషిన్ రీడబిలిటీ ఉండాలని తెలిపింది. దానికి తగ్గట్టుగా యాత్రికులు తమ పాస్పోర్టుని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. 2025 జూలై చివరిలో లేదా ఆగస్టు తొలి వారంలో హజ్ యాత్ర ఉండనుంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి 11,378 మంది మక్కాకు వెళ్లారు. ఆగస్టు 15 నాటికి ప్రధాన నగరాల్లో 4G సర్వీసులు ప్రారంభిస్తామని BSNL తెలిపింది. సెప్టెంబర్లోగా ఏపీ రాష్ట్రం మొత్తం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో యాంటెనాలు, బేస్ ట్రాన్స్ఫర్లు, స్టేషన్ కోడ్ నెట్వర్క్ పనులను చేపడుతుంది. మారుమూల గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1200 కొత్త టవర్లు ఏర్పాటు చేస్తుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, కర్నూలు జిల్లాల్లోని గ్రామాల్లో ఈ నెలాఖరులో 4G సేవలు ప్రారంభించనుంది. కేదార్నాథ్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారిని తరలించాలని రుద్రప్రయాగ్ కలెక్టర్కు సూచించారు. దీంతో అధికారులు హెలికాప్టర్ ద్వారా 12 మందిని ఉత్తరకాశీకి తరలించారు. మరో 3 ఇంకా కేదార్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణానది పరివాహంలో వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులన్నీ చిలకలను సంతరించుకున్నాయి. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ నీటి మట్టం పెరిగింది. సాగర్ నిండేందుకు మరో 60 TMCలు అవసరం కాగా గేట్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తగా 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద సాగర్కు వస్తుంది. తొలి వన్డేలో చేజాతుల విజయాన్ని చేజార్చుకున్న భారత్ నేడు శ్రీలంకతో 2వ వన్డే ఆడనుంది. తొలి మ్యాచ్లో పొరపాట్లను రిపీట్ చేయకుండా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రోహిత్ సేన చూస్తుంది. వికెట్ కీపర్ పంత్ బెంచ్కి పరిమితమయ్యే అవకాశం ఉండగా పరాగ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్, రాహుల్ మినహా ఈ మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. నదిని శుద్ధి చేసేందుకు కొత్తగా 39 NDPల నిర్మాణానికి జలమండలికి అనుమతులు ఇచ్చింది. అంతేకాకుండా 3.849.10 కోట్లు కేటాయిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల బడ్జెట్లో ప్రభుత్వం 1500 కోట్లు కేటాయించగా తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోడీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. యుఎస్కి చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే నిర్వహించగా గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ ర్యాంక్లను రిలీజ్ చేసింది. దీనిలో 69% ఓట్లతో మోదీ అగ్రస్థానంలో నిలవగా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 63% తర్వాతి స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందించిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫూమియో కిషిదా చివరి స్థానంలో నిలిచారు. ఏపీ విశాఖ రైల్వే జోన్ తమ తొలి ప్రాధాన్యత అంశమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. కేంద్రం అడిగిన భూమిని సేకరించడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. దీంతో ఆ అంశం అక్కడే నిలిచిపోయిందన్నారు. ప్రస్తుతం కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కాక రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. శంషాబాద్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయన్నారు. వయనాడ్లో ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని రక్షించిన కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. 8 గంటలు శ్రమించి ఆపదలో ఉన్న కుటుంబాన్ని రక్షించారని ట్వీట్ చేశారు. బాధితులకు సాయపడ్డ ఆర్మీ సిబ్బందికి NDRF, SDRFకు ధన్యవాదాలు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది చూపుతున్న నిబద్ధత, చేస్తున్న నిస్వార్థ సేవ ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడతాయని పేర్కొన్నారు. వయనాడ్లో వెల్లర్మాల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రకృతి ప్రకోపానికి బలవడంతో ఆ ప్రాంతమంతా మూగబోయింది. అక్కడ శిథిలాలో అజిలా అనే బాలికకు చెందిన ప్రోత్సాహక సర్టిఫికేట్ బయటపడడం గుండెను పిండేస్తుంది. SSCలో రాణించినందుకు వెల్లర్మాల ప్రభుత్వ పాఠశాల ఆ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట షేర్ కాగా ఆ బాలిక ఏమైపోయిందోనని కొందరు కళలు చింద్రమయ్యాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు నిధులు పక్కదారి పడితే ఊరుకునేది లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెచ్చరించారు. దారి మళ్లిన వాటిని వారం లోపల తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మంలోని చింతకాణిలో పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు.
వారంలోగా 2వ దశ నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమని స్పష్టం చేశారు. డిగ్రీలో చేరాలనుకున్న విద్యార్థులకు తెలంగాణ అధికారులు మరో అవకాశం ఇచ్చారు. దోస్త్ స్పెషల్ ఫీజు అడ్మిషన్ గడువును ఈ నెల 5 వరకు పొడిగించినట్టు కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన తెలిపారు. అయితే వెబ్ ఆప్షన్లకు 5 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 7న సీట్ అలాట్మెంట్ చేయనున్నారు. 8, 9న ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు స్వయంగా కాలేజ్ వెళ్లి రిపోర్ట్ చేయాలని విద్యార్థులకు సూచించారు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి, మెడికల్ డెంటల్ కాలేజీతో పాటు ఏఐ యూనివర్సిటీ, స్కిల్ అకాడమీ, ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ ఏర్పాటుకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ముందుకొచ్చింది. వీటి ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం కేటాయించాలని ఎస్ఆర్ఎం ప్రభుత్వాన్ని కోరుతోంది. కాగా నీర్కొండలో 2017లో ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రస్తుతం 12,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. పశ్చిమ బెంగాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల దాటికి బీర్పూర్లోని శక్తిపీఠం గర్భగుడిలోకి నడుములతో నీళ్లు చేరాయి. కోల్కతాలో ఎడతెగని వర్షాల తాకిడికి విమానాశ్రయంలో నీళ్లు చేరాయి. మరో చోట నదిలో కారు కొట్టుకుపోయింది. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం వల్లే భారీ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ విభాగం అంచనా వేసింది. రాష్ట్రంలో పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ ఎండిఎస్ 2024లో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది. ఎండిఎస్ కోర్సులో కన్వీనర్ కోట సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో నేటి నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. తెలుగు సినీ చరిత్రలో ఎవరు ఊహించని స్థాయిలో చిన్న సినిమా అయినప్పటికీ బలగం సినిమా భారీ విజయం సాధించింది. హైదరాబాద్లో జరిగిన ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ చిత్రంగా బలగం, ఉత్తమ దర్శకుడిగా వేణి ఎల్లండి నిలిచాడు. ఈ అవార్డులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేటీఆర్ తన ట్వీట్లో ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి అవార్డులు అందుకున్న మా అన్న వేణి ఎల్లండికి అభినందనలు. ఇలాగే మరిన్ని విజయవంతమైన సంవత్సరాల కీర్తికి నాంది కావాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లకుండా పోలీసులు కొన్ని రోజుల క్రితమే లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. వంశీని పోలీసులు అరెస్టు చేశారంటూ వార్తలు హల్చల్ చేయగా వాటిలో నిజం లేదని వంశీ సన్నిహితులు చెబుతున్నారు. నోటీసులు జారీ చేసేలోపు ఆయన విదేశాలకు వెళ్లిపోయారని సమాచారం. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీ 71 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లను ఎత్తడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్యారేజ్ చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో జలాశయ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా లింగాలగట్టు ప్రాంతంలో చేపలు పట్టే వారి సంఖ్య పెరగడంతో అక్కడ మరింత కిక్కిరిసిపోయింది. అక్కడ చేపలు పట్టేందుకు నిషేధం ఉన్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపల విక్రయాలు నిషేధిస్తే ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి జైల్లో ఊచలు లెక్క పెట్టడం ఖాయమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. పెద్దిరెడ్డి బాధితులు అందరి వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని గాలికి వదిలేసిందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడం కోసమే కొత్త బస్సులు తెస్తున్నాం. అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. టీడీపీ హయాంలో ప్రతి కౌలు రైతుకు న్యాయం జరగాలని, సాగు చేసే రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ సహకార మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడలో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఆప్కాబ్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ బ్యాంక్ సేవలను విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టాలని, ఆప్కాబ్ డీసీసీబీ సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలను అందించాలని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. ఈ మేరకు వారిద్దరు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేయగా కేసు విషయంలో చాలాసార్లు కవిత బెయిల్ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బలమైన సాక్ష్యాధారాలను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టడంతో బెయిల్ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది.